ఇగో ఈనాడులో ఒక వార్త, రైతు భరోసాపై 3న తుది నిర్ణయం. ఆ రోజు మంత్రివర్గ సమావేశంలో చర్చ. రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు నగదు చెల్లింపుతో సహా వివిధ కీలక అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకోనుందంటూ. ఏమో వ్యవసాయ కూలీలకు మొన్న 28 తారీఖు ఇస్తా అన్నారు. 28 ఇంకా రానట్టుంది, వీళ్ళకి ఇంకా నిద్రలో ఉన్నట్టు. 28 అయిపోయి 31 కూడా వచ్చింది. రేపు కొత్త సంవత్సరం కూడా వస్తుంది, ఇంకా ఇస్తాము అని చెప్పి ముచ్చట చెప్తా ఉన్నారు. ఈ మేరకు జనవరి 3న కేబినెట్ భేటీ నిర్వహించి చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు పలు పురపాలక సంఘాల్లో గ్రామాల్లో అయితే విలీనంతో పురపాలక సంఘాల్లో గ్రామాల విలీనంతో సహా అన్ని శాఖల్లో ఉన్న పెండింగ్ అంశాలను మంత్రివర్గం ముందుకు తేవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించినట్టు తెలిసింది. రైతు భరోసా మార్గదర్శకాలపై ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం పంట సాగు చేసిన రైతులందరికీ ఇవ్వాలని నిర్ణయించిందంటే పంటలు సాగు చేసిన రైతులకు భరోసా వెళ్తుంది అంటూ ఈ ముచ్చట. ఇక పంటలు సాగు చేసిన రైతులకు మాత్రమే వెళ్తుందని చెబుతూ, ఇగో పంట సాగయ్యాక అధికారులు ధృవీకరించడం ద్వారా చెల్లించే అవకాశం ఉందంటూ, పంటలు సాగైన తర్వాత అధికారులు యాక్సెప్ట్ చేసి ఓకే అని చెప్పి ఆయన అటెస్ట్ చేస్తే అప్పుడు రైతు భరోసా పడుతుంది అని చెప్పడానికి ఈ వార్త ఉన్నది. సరే, ఇది మొత్తం ఫైనల్ కాదు కానీ ఇట్లాంటి ఆలోచనలు వస్తా ఉన్నాయి రైతులకు ఇచ్చే కాడ. హార్టికల్చర్ రైతులకు మిర్చి, పత్తి తదితరాలను వేసేవారికి ఒక్కసారి చెల్లించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఏడాదిలో 8 నెలల నుంచి ఏడాది కాలం పాటు ఒకే పంట సాగు చేసే వారికి 2 సార్లు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదన్న అభిప్రాయానికి మంత్రివర్గ ఉపసంఘం వచ్చినా మంత్రివర్గ భేటీలో తుది నిర్ణయం తీసుకొని ఉన్నట్లు తెలిసింది అంటూ, ఏడాదిలో 8 నెలల నుంచి ఏడాది కాలం పాటు ఒకే పంట సాగు చేసేటోళ్లకు మనం వరి వేస్తాం, మొక్కజొన్న వేస్తాం, చెరుకు వేస్తాం. అయితే ఏడాది కాలం పాటు ఒకటే పంట అంటే రబీకి, ఖరీఫ్కి, యాసంగికి, అట్లే ఇలా వర్షాకాలంకి ఒకే రకమైన పంట గనక వేస్తే ఒకేసారి ఇస్తారట, రెండోసారి ఎగబెడతారట. ఈ లెక్కన చూస్తే వీళ్ళు అట్లా కాదు, ఇట్లా కాదు, ఎట్లా రాదు అనే క్లారిటీకి అయితే వచ్చేసింది. ఇక వీళ్ళు ఎంత ఇస్తారు, ఎవరికి ఇస్తారు, ఏ కొనకి చేరుతుంది, ఎంత తుదకు ముడుతుంది అనేది మాత్రం క్లారిటీగా తెలుస్తా ఉంది. వీళ్ళు ఇప్పుడు ఇట్లాంటి లీకులు ఇస్తా ఉంటే మంత్రివర్గ ఉపసంఘం కూర్చొని రైతులకి ఇంకా ఎట్లా ఎక్కువ ఇద్దాం, ఎట్లా ఉపయోగపడేలాగా చేద్దాం, ఒక పంట కాదు, 2 పంటలు కాదు, 3 పంటలకు ఇద్దామన్న రేవంత్ రెడ్డి మాటని మరి నిజం చేసుకుంటా నిజంగానే 3 పంటలు పండించిన వాళ్ళకి ఇంకొంచెం ఆసరాలాగా ఇద్దామనే ఆలోచన చేయాల్సిన మంత్రివర్గ ఉపసంఘం కూర్చొని కోతలు పెట్టడానికి ఈ కోతలు రాయిలే కావాలన్నా, ఇట్లా కోతలు పెట్టి కొర్రెలు పెట్టి తగ్గడానికి ఈ కోతలు రాయిలే కావాలన్నా, ఏ అనామక్కుని పెట్టినా చేస్తాడు కదా ఆ పని. మీరు ఎందుకున్నారు? మీరు మేధావులు ఎందుకయ్యారు? మీరు పెద్ద మనుషులు ఎందుకయ్యారు? మంత్రులు ఎందుకయ్యారు? ఏదో కొంత తెలివి ఉన్నది, ఈ ప్రజల మీద ప్రేమ ఉన్నది, అందుకే మిమ్మల్ని గెలిపించుకున్నారు కాబట్టి మీరు కొంత ఆలోచన చేస్తారన్నారు. కానీ ప్రభుత్వం ఎప్పుడైనా కూడా ప్రజల వైపు ఆలోచించాలి, కానీ ప్రభుత్వం వైపు ఆలోచించుకొని మేము ఎట్లా సర్వైవ్ కావాలి, మేము ఎట్లా బయటపడాలి, మేము ఎట్లా తగ్గించుకోవాలని ఆలోచిస్తే అది వ్యాపారం అయిపోతుంది, అది పక్కా బిజినెస్ అవుతుంది. ఒకవేళ ఎట్లా తగ్గించుకుంటూ పోవాలి, ఎట్లా కట్ చేసుకుంటూ పోవాలనే ఆలోచన చేసేటట్టు అయితే అది ఒక బిజినెస్ అయితే, మీరు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అవుతుంది కదా, అది కాదు కదా. ప్రభుత్వం అంటే మీరు ధర్మకర్తల లెక్క వ్యవహరించి మీరు అవతలేని పట్ల కొంత ధర్మంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. అది వదిలేసిండ్రు. అది వదిలేసి ఎట్లయితే రైతులని ఆపొచ్చు, ఎట్లా ఇబ్బంది పెట్టొచ్చు, ఎట్లా కడియొచ్చు, ఇచ్చే వాళ్ళకు కూడా ఎట్లా తగ్గించవచ్చు అనే ఈ ప్రయత్నం చేయడానికి అయితే మీరెందుకయ్యా? మీరెందుకని చెప్పు, మీ అవసరం ఏమున్నది, మీ అక్కరేమున్నది? దానికి ఎవరిని పెట్టినా చేస్తారు కదా. ఇంకా ఏ ఇబ్బందులు ఉన్నాయి, వాటిని ఎట్లా సాల్వ్ చేద్దామని ఆ సైడ్ ఆలోచించాల్సింది పోయి ఇది ఎక్కువ అందుతుంది తగ్గిద్దాము అంటే ఒకే కాలం అంటే ఒకే పంట వేస్తే సంవత్సర కాలం ఒకేసారి ఇస్తా అని అంటా ఉన్నారే, మరి రెండో పంట మీ తాదొచ్చి పండిస్తాడా? ఒకవేళ అక్కడ నీళ్లు లేకనో, లేకపోతే భూమిలో సారం లేకనో, ఎరువు లేకపోతేనో ఏది ఉంటే అది పండించుకుంటాడు కదా. ఆయన ఏం పండించుకుంటాడు అనేది కూడా నువ్వు డిసైడ్ చేసినాక ఇక మీరు ఏమున్నారు అసలు, ఏం చేస్తా ఉన్నారు అసలు? ఆయన ఏం పండియాలో కూడా డిసైడ్ చేయడానికి మీరు ఎవరు అసలు? ఏది పండిస్తే మీరు ఇస్తారు అని చెప్పి మీరు చెప్పడానికి మీరెవరు అసలు? ఆయన ఏదన్నా పండించుకుంటాడు, మీరు ఇస్తారా ఇయ్యరా? మీరు ఇచ్చే పెన్షన్ 2000 రూపాయలు అమ్మ నువ్వు గోళీలకే వాడాలి, నువ్వు దవాఖానకే వాడాలి, నీ మన్మన్కి పెట్రోల్కే ఇయ్యాలి, నీ కాళ్ళు ఒత్తుతాడు చాక్లెట్లకే ఇయ్యాలంటే కుదరదు కదా. ఆ అవ్వకు నువ్వు 2000 ఇస్తే, ఆ తాతకు నువ్వు 2000 ఇస్తే ఆయన ఏమన్నా చేసుకుంటాడు, ఆయన ఇష్టం, అది ఆయన లిబర్టీ, అది ఆయనకి ఇచ్చిన నువ్వు అవకాశం, ఇచ్చిన పైసలు నువ్వు ఏమైనా వేసుకోవాలి. మొన్నలాగా ఇచ్చిన రైతు బంధు ఈడికే పోవాలి ఆడికే పోవాలని కొర్రీలు పెట్టిర్రా? ఇవాళ నువ్వు ఒకటే పంట వేయాలి, లేదా 2 పంటలు వేయాలి, లేదా సంవత్సర కాలం పాటు ఒక్క పంట వేస్తే ఇయ్యము. ఏంది కొర్రీలు, ఏంది కథలు? ఎవడు అడిగిండి అసలు? ఇవన్నీ ఎవడు పెట్టమన్నాడు? వీళ్ళు రైతు పక్షపాత, లేకపోతే రైతులను బొందబెట్టేటోళ్ళ, లేకపోతే వీళ్ళకి వ్యవసాయం మీద అసలు ప్రేమ లేదా, అవగాహన లేదా? ఏదో ఒకటి కనిపిస్తా ఉంది క్లారిటీగా, ప్రస్ఫుటంగా. వీళ్ళతో కాదిగా, వీళ్ళు ముందర పడేసేటట్టు కనిపిస్తలేరు. ఇది రైతుల నుంచి వ్యతిరేకత రాకపోతే
ఈ అసంతృప్తి కనుక బయటికి రాకపోతే వాళ్ళు ఇట్లనే చేసుకుంటూ పోతారు. వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది, మొత్తానికి వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది. అయితే ఇక్కడ మంత్రివర్గ భేటీలో ఫైనల్ తీసుకుంటారట. అయితే ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారి భూముల్లో పంటలు సాగు చేస్తున్న వారికి రైతు భరోసా అమలు గురించి కూడా ఉపసంఘం విస్తృతంగా చర్చించినట్టు తెలిసింది. ఆదాయ పన్ను చెల్లించే వారిని మినహాయిస్తే 350 కోట్ల వరకు భారం తగ్గుతుందని అంచనా. భారంను ఎట్లా తగ్గించుకుందాం, ఎట్లా కడి చేద్దాం, ఎట్లా తగ్గించుకొని ఎట్లా మిగిలించుకుందాం అనే ప్రయత్నంలో ఉన్నారు. అందుకే వీళ్ళు వ్యాపారం లాగానే చేస్తా ఉన్నారు. ప్రభుత్వం లాగా లేదు ఇది, ప్రజల కోసానికి ఆలోచించే ప్రభుత్వం లాగా లేదు. ఒక వ్యాపారం కోణంలో మాత్రమే ఉన్నది వీళ్ళ ఆలోచన అంతా. ఎంత తగ్గించుకోవాలి, ఎంత ఇవ్వకూడదు. ఒక పని చేయండి, మొత్తానికి మొత్తం మేనిఫెస్టో చింపి అవతల పాడేసి మేము ఏమి ఇయ్యలేదు, మేమేమి చెప్పలేదు, మాతోని ఏమి కాదు, మేము చేయలేమని చెప్పేయండి ప్రజలకి. తేల్చుకుంటారు ప్రజలు తేల్చుకుంటారు. ఇక వాళ్ళది వాళ్ళు డిసైడ్ అయిపోతారు. ఇక ఏ సన్నాసులను ఏ దివానగాలను ఎక్కించుకున్నాము, ఇలా ప్రతి దాంట్లో కొర్రీలు పెడతా ఉంటే అసలు వీళ్ళకి ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? ఒకవేళ ఇట్లని చెప్పి అందరూ నిజమైన లబ్ధిదారులకే చేరుస్తారా అంటే అది కూడా దొంగేశమే. నేను చెప్తా ఉన్నా, ఒకవేళ ఇట్లా చెప్పి నిజంగా అవసరమైనకే ఇద్దాం, నిజంగా పండించడానికే ఇద్దాం అంటే బియ్యం కాడికెళ్ళి మొదలు కావాలి. తినడానికే పెట్టాలి బియ్యం, రేషన్ బియ్యం ఫస్ట్ తినడానికే పెట్టాలి. ఆడికెళ్ళి చాలు చేయదు. ఇక అక్కడి నుంచి చాలు చేయండి. ప్రతి పథకంలో అన్నా నువ్వు మరి అవినీతిని సమర్థిస్తావా, మరి వృధాని సమర్థిస్తావా, మరి వేస్టేజ్ అయితా ఉంది కదా దాన్ని కాపాడాలి కదా అంటే వేస్టేజ్ కాపాడాలనే అసలు ఆ కోణంలో ఆలోచించుకుంటా అసలోనికి పెట్టకుండా ఎగ్గొడుతురు అనేది నేను చెప్తున్నా. గట్లా అంతకుమించి వేరేదేం లేదు. నువ్వు కాపాడు, నీ వల్ల అయితే నువ్వు కాపాడు, నీ చేతనైతే నువ్వు కాపాడు, కానీ కాపాడుతూ అసలైనోని ఎవడైతే లబ్ధిదారుడు ఉంటో వాడిని ఇబ్బంది పెట్టకు, వానికి చేరేలాగా చెయ్యి. ఇప్పుడు రుణమాఫీ అన్నారు, లబ్ధిదారులే అన్నారు, అర్హత ఉన్నోళ్ళే అన్నారు. మరి అర్హత ఉన్న రైతులకు ఎందుకు జరగలేదు అది చెప్పాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్పాలి. అర్హత ఉన్న ప్రతి రైతుకు అన్నారు కదా, మరి నాకు ఫోన్ చేస్తున్న వాళ్ళంతా అర్హత లేనోళ్ళ, ఈ రాష్ట్రం వాళ్ళు కాదా, లేదా ఈ పక్క దేశం వాళ్ళ? మరి వాళ్ళందరూ కూడా ఎందుకు రుణమాఫీకి అర్హత సాధించలేకపోయారు? మరి అర్హత ఉన్న రైతుకు చేయకపోతుంది కదా. మరి ఇప్పుడు దీన్ని ఇట్లనే అడగాల్సి వస్తుంది. మరి దీంట్లో కూడా మీరు అర్హత అనుకుంటా అనర్హులకు చేసుకుంటా మళ్ళా అర్హత ఉన్నోనే పొందబెడతా ఉన్నారు, అది వదిలేస్తా ఉన్నారు. అందుకే చెప్తా ఉన్నా, అది కాదు కదా చేయాల్సింది, అది కాదు. మీరు నేను సమర్థిస్తలేను, అందరికీ ఇచ్చేయండి, ఏం కాదు వృధా అయినా సరే నేను దాన్ని సమర్థించా. కానీ దాని మాటున అసలైన లబ్ధిదారుకు ఎగబెడుతురు చూడు, దాన్ని నేను వ్యతిరేకిస్తా ఉన్నా, దాన్ని మాట్లాడుతా ఉన్నా. సో ఇక్కడ గత ప్రభుత్వం ఎకరాకు ఒక సీజన్ కు 5,000 రూపాయలు చొప్పున రైతు బంధు ఇవ్వగా తాము 7,500 ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఎకరాకు 6,000 ఇచ్చి క్రమంగా దీన్ని 7,500 పెంచాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలిసిందంటూ ఎడమకాలి చెప్పుతోనే నానబెట్టి ఒక్కొక్కరిని ఈపులంతా వాళ్ళకి చంపుతారు. ఒకవేళ ఈ 5,000 కాస్త నేను అంటున్నాను అనుకోలేరు. జర్నలిస్టు నరేష్ నోటికి వచ్చింది మాట్లాడుతూ ఉన్నాడు, ఏదో పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు అని నిన్న కూడా ఒకటి మెసేజ్ పెట్టాడు, కామెంట్ పెట్టాడు. ఏం కామెంట్ అంటే నేను యాక్చువల్గా కామెంట్లు పట్టించుకోను పెద్దగా, ఎవడు ఏమన్నాను కానీ కొన్ని ఏమనిపిస్తాయంటే ఒక సెకండ్ ఆలోచించాల్సిన పరిస్థితి తీసుకొస్తుంది ఆ మెసేజ్. ఏమన్నాడంటే సిఏజీ అంటే కాగ్ రిపోర్ట్ గురించి మాట్లాడండి అన్నా అని ఒక మెసేజ్ పెట్టాడు. దానికి ఇంకొకటి ఏం పెట్టిండంటే వాహిని టీవీ కాంగ్రెస్ ఛానల్ రా మాట్లాడు, వాహిని టీవీ కాంగ్రెస్ ఏజెంట్ మాట్లాడడు అని చెప్పి పెట్టిండు మెసేజ్. కాంగ్రెస్ అని ఇంత దారుణంగా ఇంత ఘాటుగా విమర్శించే ఛానల్ ఒక్కటి ఉంటే నాకు చూపెట్టుర్రి, ఒకటి ఉంటే గిది మెసేజ్ పెట్టుర్రి. అన్న నీకంటే గిని ఎక్కువ తిడుతుండన్న, ఎక్కువ తిడితే పనులు అవుతాయి, ఎక్కువ తిట్టడంలో ఉన్నది. అయినప్పటికీ నా ఇంత దివాన వాళ్ళు, హౌలా వాళ్ళు, చవటలు దద్దమ్మలని అన్నా అంటే ఇంతకంటే ఇంకేం కావాలి? ఇంకా ఏమన్నా తిట్టాలనా? తిడితేనా జర్నలిజం అంటే? అది కాదు కదా. అయినప్పటికీ నాలాగైతే ఎవడూ మాట్లాడతలేడు. కావాలంటే ఇది రాసి పెట్టుకోరు. నేను ఇన్నిగానం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే, ఇంతగానం ప్రశ్నలు వేస్తా ఉంటే అయినా అనుమానంతో వీళ్ళు చెప్పరు కాంగ్రెస్ ఏజెంట్ అని చెప్తే, కాంగ్రెస్ ఏజెంట్ అయితే రుణమాఫీ మీద రణమని 6 నెలల నుంచి నేను ఎందుకు చేస్తారనం? నాకేమక్కర యుద్ధం చేసుడు? ఏమక్కర చెప్పుండ్రి. వాడు ఇచ్చే ప్యాకేజ్ తీసుకొని గమ్మున సైలెంట్ కూర్చోవచ్చు కదా. ఎందుకోసానికి? ఇదంతా మీకోసం కదా. అందుకే అట్లాంటి పెట్టే ముందు ఒకసారి నా పాత వీడియోలో నేను గతంలో అడిగినాయో లేకపోతే వాళ్ళు అంటున్న మాటలు చూడాలి. అంతే తప్ప ఉట్టిగా బడగాల్చి మీద వేయద్దు. ఏమున్నతి బురద జాలితే కడుక్కుంటాడు అని చెప్పి నా మీద కూడా బురద జాలాలంటే ఎట్లా చెప్పు? ఎంతని కడుక్కోవాలి? ఎంతని? సీతమ్మ కదా అగ్నిలో దుంకినట్టు మళ్ళీ దుంకి చూపించుకోవాలన్నా? అట్లా కాదు కదా. ఇక్కడ నా లెక్క అడిగేటోడు ఎక్కడా లేడు, కావాలంటే చూసుకోండి. అన్న నీకంటే గట్టిగా అడుగుతున్నా, నీకంటే గట్టిగా తిడుతున్నా అంటే ఇక అది ఒకసారి ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఆ తిట్టేటోళ్ళలో నేను చూసి నేర్చుకుంటా. మరి అట్లా అన్న మీకు తృప్తి అయ్యేదాకా, నీకు తృప్తి అయ్యేదాకా, నీ మనసుకు తృప్తి అయ్యేదాకా ఎవరిని ఎంత తిట్టాలో చెప్పుర్రి. ఆ బూతులు కూడా నాకు రాసి మెసేజ్ పెట్టుర్రి. నేను పక్కాగా మీరు చెప్పినట్టుగా తిడతా. అరే అది కాదు రా బై జర్నలిజం అంటే, అది కాదు.
నేను నాయకుడిని అడిగినా కూడా ఒక పద్ధతిగా అడగాలి, ఇటు ప్రజల నుంచి కూడా తీసుకునే పద్ధతిగా నేను తీసుకోవాలి, ఇద్దరి మధ్య సంధానకర్త లెక్క ఉండాలి, ఇద్దరి మధ్య ఇద్దరికి ఉపయోగపడేలా ఉండాలి, ఇటు ప్రభుత్వాన్ని కూడా ఖరాబ్ చేసుకోవాలని ఉండదు కదా, మనం చేయించుకోవాలి పని. అట్లని చెప్పి వాళ్ళని కాపాడుతున్న ప్రభుత్వాన్ని నిలబెడుతున్నా, నేను ఎందుకు నిలబెడతారా భయ్? కూల్చేటోడు కూలిస్తే నాకేం అక్కడ, నేను మధ్యలో ఆపుతానేంది? వాళ్ళు మనం ఓట్లేస్తేనే గెలిచి అక్కడ నిలబడ్డారు, అక్కడ ఉన్నారు, అక్కడ గెలిచి కూర్చున్నారు కాబట్టి అరే దున్నపోతులారా పని చేయండి అని చెప్పి చేయించుకోవడమా లేదా ముళ్ళుగారతో పొడవడమా? ఇది మన పని కదా. ఇది వదిలేసి పొద్దుందాకా తిట్టుకుంటూ పోతే మనకు రైతు బంధు పైసలు పడతాయి. అట్లాంటి చెప్పుండ్రి, మీరు చెప్పిన మాటలన్నీ తిడతా, మీరు చెప్పిన అన్ని కూడా అడుగుతా. ఒకవేళ అట్లా ఇట్లా వస్తాయి అంటే దాన్ని ఆ ఒత్తిడిని పెంచే మార్గాలు అన్వేషించాలి. ఉత్తగానే మాట్లాడితే రావు ఏది కూడా. కేసీఆర్ కూడా గట్టినే అన్నాడు అప్పుడు, తెలంగాణ వస్తుంది అంటే ఎట్లా వస్తుంది? రాజకీయ ప్రక్రియ ద్వారానే రావాలి. కళ సాకారం ఎట్లయితుంది? ఒట్టిగా రోడ్ల మీదకి వచ్చి జై తెలంగాణ కొట్లాడితే అంత ఈజీగా పార్లమెంట్ లో బిల్లు పెట్టరు కదా. పార్లమెంట్ లో బిల్లు పెట్టాలంటే మళ్ళా ఈ ఒత్తిడి ఏదో ఒక రకంగా రాజకీయ పార్టీల ద్వారా చేరాలి కదా. అట్లనే కదా సాధ్యమైంది, అది చూసినాం కదా మనము. సో దేన్ని ఎట్లా సాధించుకోవాలనే ప్రయత్నం చేయాలి తప్ప ఉత్తగానే ఇట్లా వేస్తే అయిపోతుంది, అట్లా ఉడత అయిపోతుంది అంటే అట్లా కావు, మారాయి. నేను ఇప్పుడు తిడితే ప్రభుత్వం పడిపోతుంది అంటే రోజు తిట్టుకుంటూ పోతుంటే పొద్దుందాకా పడది ఎట్లయినా. కానీ రైతు బంధు, ఈ రైతు భరోసాను, రుణమాఫీ బరాబర్ చేయాలని అడుగుతా ఉన్నాం కాబట్టి దానికి ఏం చేయాలన్నా ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ వీళ్ళు 6,000 కనుక మొదలుపెట్టి 7,500 ఇస్తా అన్నారు కదా, దానంటే మొదలు 6,000కి ఇస్తామని చెప్తా ఉన్నారు. ఒకవేళ 6,000కి ఇస్తే ఉంటది వీళ్ళకి ఒక్కొక్కరికి అదే ఉంటారు కదా జింతాత చితా అన్నట్టు, అది చూస్తారు ఇక ఒక్కొక్కరు. మరి మేనిఫెస్టోలో ఎవడు పెట్టుకోమన్నాడు అని చెప్పి అడిగే ప్రజలు ఉన్నారు, రైతులు ఉన్నారు, నాశంటోడు బరబ్బర్ ఉన్నాడు. అయితే ఇక్కడ తగ్గిస్తే గనక అయితే ప్రస్తుతం ఎకరాకు 6,000 ఇచ్చి క్రమంగా 7,000, క్రమంగా అంటే పెంచురుగా 50 రూపాయలు, 100 రూపాయలు, ఈసారి ఒక 500, మళ్ళీసారి ఒక 500. సిగ్గుశరం ఉండాలి. చెప్పేటప్పుడు సోయలేదా మరి? ఇక రేపని చూపిస్తే ఇక బట్టి విక్రమార్క ఏమన్నాడు, రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఈ పీకుడు గాళ్ళు ఆనాడు ఎట్లా మాట్లాడారు, ఇలా రైతులు అనుకుంటారు ఇట్లా డైరెక్ట్ గా. ఇట్లాంటి మాటలు నేను ఇక్కడ అంటున్న మాటలు డైరెక్ట్ గా రైతులు అనుకుంటున్నారు. సో వీళ్ళకు చాతగానప్పుడు ఎవడు పెట్టుకోమన్నాడు మేనిఫెస్టోలో, ఎవడు చెప్పమన్నాడు వీళ్ళని మేము ఇస్తాం ఇంతగానమని? ఒక్కసారి కాదు 2 సార్లు 3 సార్లు ఇవ్వాలని చెప్పిండు. మరి కేసీఆర్ ఇస్తుంటే 2 సార్లు సరిపోదన్నోనివి, ఇవాళ మీకు 3 సార్లు అని చెప్పినోనివి, మరి మీ ఒక్కసారి కూడా చెప్పింది కూడా ఇవ్వడం చేత కాకపోతే ఎవరి తప్పిదం ఇది? ఈ ఒక్క పంటకు ఒక్క రైతు భరోసా వేయడం చేత గాని ఈ దద్దమ్మలతోని మరి 400 హామీలు అవుతాయా అని మనం ప్రశ్న వేసుకోవాలి. మరి వీళ్ళని పని చేయించడానికి ఏమైనా ప్రయత్నం చేద్దామా, లేదంటే ఇడిచిపెడదామా? వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమైనా చేసుకొని తీయన్నా, ఈ 4 ఏళ్ళ అవకాశం ఇచ్చిరుగా ఏమైనా చేసుకోని అంటే నడవదు కదా. అట్లా అది కాదు కదా. పని చేయించుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నది కదా. జీతం తీసుకుంటారు వాళ్ళు. సో ఇక్కడ 80 లక్షల ఎకరాలకు రైతు భరోసా చెల్లించాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ 6,000 చొప్పున చెల్లించిన 4,800 కోట్ల వరకు అవసరం ఉంటుంది. అయితే మంత్రివర్గ సమావేశం తర్వాతనే దీనిపై స్పష్టత రానుందంటూ ఈ సమావేశాలు ఏందో, వీళ్ళు ఎవరి కోసం మాట్లాడుకుంటారో, ఎందుకోసం మాట్లాడుకుంటారో, వీళ్ళకి ఏదో అంటారు కదా అడ్డిమారి గుడ్డి దెబ్బల ప్రభుత్వం వస్తే ఏం చేయాలో అర్థం కాక తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు పిచ్చోన్ చేతిలో రాయి లెక్క అనిపిస్తుంది. ఇప్పుడు ఏదో కష్టపడితేనో కొట్లాడితేనో నిజంగా ఒక స్థాయికి తీసుకొచ్చి ఆ అధికారంలోకి వస్తేనో సరే అనుభవంతోనో లేకపోతే ఇంకోతోనో బయటకు తీసుకొస్తారనుకోవాలి. వీళ్ళని చూస్తే అట్లా అనిపిస్తలేదు. వీళ్ళు ఏదో అనుకోకుండా అసలు మేము గెలుస్తామా అని కూడా అనుకోకుండానే గెలిచి ప్రభుత్వం వస్తే ఏం చేయాలో తెలియక ఆగమవుతున్నట్టుగా అనిపిస్తుంది. వీళ్ళకి ఏం చేయాలో అర్థమవుతలేదు ఫస్ట్ అది. అయితే వ్యవసాయ కూలీలకు నగదు చెల్లింపు తేదీ ఖరారైందట. వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 చొప్పున ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అయితే డిసెంబర్ 28న మొదటి విడత చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కొద్ది రోజుల క్రితం ప్రకటించారు కదా. అదే నోరుతోని అన్నందిన నోరుతోని ప్రకటించారు 28 తారీఖు ఇస్తాను. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది. దీనిపైన కేబినెట్ లో చర్చించి అమలు తేదీని ప్రకటించే అవకాశం ఉంది. వివిధ కారణాలతో 2 లక్షల ఇక్కడ అసలు ముచ్చట మళ్ళీ కేబినెట్ లో చర్చించి తేదీని ప్రకటించే అవకాశం ఉంది అని చెప్పి మరి 30 తారీఖు నాడు కేబినెట్ అనుకున్నారు. 28 తారీఖు నాడే మేము పథకం మొదలు పెడతాము, ఆనాడు డబ్బులు వేసేస్తామని చెప్పిండ్రు. అయితే దానికంటే ముందు సరే మన్మోహన్ సింగ్ చనిపోయింది కాబట్టి సరే ఆయన మృతికి మీరు సంతాపం తెలిపాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మీ పార్టీ నాయకుడు కాబట్టి సరే అది పోస్ట్ పోన్ అయింది అనుకో. మళ్ళీ తేదీ ప్రకటించడానికి మళ్ళీ కేబినెట్ సమావేశం ఏమక్కరా? ఇప్పుడు మీరు అనుకోనే కదా డేట్ డిసైడ్ చేసింది. ఒక వారం తర్వాత అనుకుంటే ఇప్పుడు మళ్ళీ 4కా 5కా లేకపోతే 6కా ఏదో ఒక నాటికి డేట్ ఫైనల్ చేయాల్సిందా అని మళ్ళీ కేబినెట్ లో చర్చించే నిర్ణయం తీసుకుంటారట. మరి ఎంతగానం చర్చిస్తుర్రో ఎంతగానం ఉద్దారకం చేస్తున్నారో తెలియదు. కానీ ఇక ఇప్పుడు ఈ నిధులను ఇంకా రైతుల ఖాతాలో జమ కాలేదని ఇక్కడ ఇంకోటి కూడా చర్చించి అమలు తేదీని ప్రకటించే అవకాశం ఉంది. వివిధ కారణాలతో 2 లక్షల వరకు రుణమాఫీ కాని వారికి
2747 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నిధులు ఇంకా రైతుల ఖాతాల్లో జమ కాలేదని తెలిసింది. వీటితో పాటు రైతు భరోసా వ్యవసాయ కూలీలకు చెల్లించాల్సిన మొత్తం నిధులను రాష్ట్ర సర్కారు జనవరిలో సమీకరించుకోవాల్సి ఉంటుంది అంటూ ఇక 2747 కోట్లు రిలీజ్ చేసినామని చెప్పిండు. కానీ ఇప్పటిదాకా రైతుల ఖాతాల్లోకి పడలేదు. ఒక 20% మంది మాత్రమే పడ్డాయని చెప్పిండ్రు. సరే, అది మనకొచ్చిన సరే మన లైవ్ చూసేటోళ్ళు మనతో మాట్లాడే రైతులే లెక్కేస్తే 20% అనుకుందాం. బయట దాన్ని 50% వేసుకున్నా సరే, మరి మిగిలిన 50% మంది రైతులకి ఎందుకు ఇంకా డబ్బులు పడలేవు? నెల రోజులు అవుతా ఉంది. మీరు రిలీజ్ చేస్తామని చెప్పిండ్రు. 2700 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే ఎక్కడ పోయినాయి? మరి ప్రభుత్వం నుంచి ట్రెజరీ నుంచి రిలీజ్ చేస్తే బ్యాంకులకు పోనీకి తొవ్వ దొరుకుతలేదా? లేకపోతే ఏమైనా అడ్డం పడ్డాయా? ఏమైనా పైపుల మా బాయిల కాడ పైపుల కాడ ఏదైనా అడ్డం పడతా చూడు, అట్లేమన్నా అడ్డం పడ్డాయా? మరి ఏం పడ్డాయి చెప్పాలి. ఎందుకోసానికి ఇప్పుడు ఇంకా అకౌంట్లలో పడతలేవు? మరి ఏం ఇబ్బంది ఉన్నది? ఆ రైతులంతా అడుగుతా ఉన్నారు. మరి మా డబ్బులు ఏవి, ఇంకా మా పేర్లు వస్తే సరిపోయిన పేర్లు ఇచ్చి పంగనామాలు పెట్టిరు మాకు అని చెప్పి డైరెక్ట్ గా అంటావు. రానోడు రాకేడిస్తే వచ్చినోడు వచ్చి ఏడుస్తుండు. అసలు పేరు రాక ఏం తెలవక ఎప్పుడు వస్తే తెలియనోడు అట్లా ఏడుస్తుండు, వచ్చినోడేమో ఇట్లా ఏడుస్తుండు. ఎప్పుడు పడతాయి నెల రోజుల ప్రభుత్వం అనేది చెప్తే నెల రోజులు అవుతుంది. ఒక పేరు అనౌన్స్ చేసి నెల రోజుల దాకా లబ్ధిదారులు ఊరిచి చంపుతా ఉన్నారు. ఎప్పుడు పడతాయని అడుగుతా ఉన్నారు. వస్తే మళ్ళీ కొత్త లోన్లు తీసుకుంటారు కదా, వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకు ఉంటది కదా. రైతులు ఇప్పుడు పంటలు పండించే టైం ఇది. ఇప్పుడు వేసుకోవాలి, ఇప్పుడు నారు పోసుకోవాలి. ఆ పనులు చేసుకునే టైంలో ఈ వరి పండించేటోళ్ళకు ఈ పని ఉంటుంది, పత్తోళ్ళకి వేరే పని ఉంటుంది, చెరుకులకు వేరే పని ఉంటుంది, మొక్కజొన్నలకు పని ఉంటుంది. మరి ఈ రైతులందరికీ ఇప్పుడు ఉపయోగపడే సందర్భం కాబట్టి ఇస్తే మళ్ళీ లోన్ ని తెచ్చుకుంటారు కదా, అది మాఫీ అయిపోతాయి అని చెప్పి రైతులు అడుగుతా ఉన్నారు. సో ఇక్కడ ఈ నెక్స్ట్ మంత్ జనవరిలో అంటే ఈ ఫస్ట్ వీక్ లో స్టార్ట్ అవుతాయని ఇక్కడ చెప్తా ఉన్నారు. దీని ప్రకారంగా రైతులు ఒకసారి అర్థం చేసుకోండి, ఫస్ట్ వీక్ లో వేస్తారట. ఇది ఎప్పుడో నెల కింద చెప్పి ఇలా ఫస్ట్ వీక్ లో పడతాయని చెప్తారు.